అస్ఫాబాద్ ఆర్జీఓ కార్యాలయ ఆస్తుల జప్తుకు జిల్లా సివిల్ కోర్టు న్యాయమూర్తి ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో కోర్టు సిబ్బంది కార్యాలయంలోని ఆస్తులను జప్తు చేశారు. పోవుట గ్రామ శివారులో 2012లో చెరువు నిర్మాణం చేపట్టి కాలువలు నిర్మించారు. చెరువు నిర్మాణంతో 13 మంది రైతులకు సంబంధించిన 70 ఎకరాల భూమిని సేకరించారు. రైతులకు నష్టపరిహారం చెల్లింపులో జాప్యం చేయడంతో ఆర్డీఓ కార్యాలయ ఆస్తులు జప్తు చేయాలని కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అవి రాని అవి వచ్చినదా అరే వీళ్ళతో మీరు ఉండాలి. నేను అందరూ ఒక ఐటమ్ చేతిలో పెడతా తీసుకోండి. అదిరా ఓకే ఓకే స్కూటర్ వర్క్లో చూడు. ఓకే 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 ఇప్పుడు అందరూ ఒకటి బస్తా తీసుకోండి. వాళ్ళకే అంటాం. మొత్తం 2 కోట్లు ఉంటుంది కదా ఆస్తి. ఇది ఏం పని చేయాలి అక్కర్లని బాగా ఏం జరుగుతుంది ప్రెస్టేజ్ కోసం గవర్నమెంట్ పెద్దమాసి రావా ఇట్లా నువ్వు ఉన్నావు ఇలా నీ ఉన్నాడు కదా. నిన్న పేరు శంకరా వీళ్ళిద్దరు ఉన్నారు. ఆ పెద్దమ్మ మీ తాతలు వీళ్ళు మీ తాతను ఫోటో ఇస్తాడు. లోబడి తిరుపతి మా నాన్న పేరు మీద 4 ఎకరాల భూమి ఉంది. ఆ భూమి పోయి ఇప్పటికీ 12-13 సంవత్సరాలు అయింది. ఇప్పటిదాకా మాకు న్యాయం జరగలేదు. కాబట్టి మేము కోర్టుకి వెళ్తున్నాం. కోర్టుకి వెళ్తే కోర్టు తీర్పు ఇచ్చింది మంచిగా. శివార్ మంబర శివార్ మళ్ళా గ్రామం ఉంది పేవట అని. ఆ 2 శివార్లై భూములు 10 మంది రైతులై 10-15 మంది రైతులై పోయినాయి. కాబట్టి అవి ఇటు మనకు భూమి లేదు, ఇటు డబ్బు లేదు. కాబట్టి చెరువుల పోయింది. ఇటు భూమి లేదు, అటు మనకు డబ్బు లేదు. కాబట్టి మా బతుకులంతా రోడ్డు మీద వచ్చినాయి. ఎన్ని రోజులు చూసినా కానీ మనకు న్యాయం జరుగుతలేదు. మోహన్, నా పేరు లోబడి మోహన్. మాది బంబారా అనే గ్రామం. పేవట గ్రామంలో ఒక చెరువు వచ్చి గత 13 years బ్యాక్ చెరువు పడ్డది. 70 acres ఏమో అందరి రైతుల దగ్గర నుంచి తీసుకున్నారు గవర్నమెంట్ వాళ్ళు. దాని వాల్యూ ఇప్పటి ప్రకారం అయితే 2,24,00,000 కోర్టు ఆర్డర్ ఇచ్చింది మాకు. అప్పుడు మేము 80,000 చొప్పున మేము తీసుకున్నాము. ఆ తర్వాత కోర్టులో మళ్ళీ మాకు రీవాల్యుయేషన్ కావాలని మేము ప్రయత్నిస్తే కోర్టు వాళ్ళు మాకు ఇప్పుడు 2,24,00,000 మంజూరు చేశారు. సో ఈరోజు ఇక్కడికి రావడానికి అసలైన రీజన్ ఏంటంటే
కోర్టు ఆర్డర్ ఇచ్చింది. ఆర్డీఓ ఆఫీస్ దగ్గర నుంచి వాళ్ళ సామాన్లు జప్తు చేస్తున్నాం మేము ఈరోజు. సో ఇవి అయిపోయింది. మాకు చెరువుల నా పేరు బాపురావు సార్ లోబడే. మా అమ్మ పేరు మీద భూమి ఉంది. అయితే ఇది చెరువులో పోయింది. మాది బంబారా, గ్రామం బంబారా, మండలం వంకిడి. అయితే మన బంబారా శివార్లా మన ఒక పల్లె ఉంది సార్ పేవుట. ఆడ మా భూములు పోయినాయి సార్ చెరువులో. గవర్నమెంట్ చెరువులో తీసుకుంది. అయితే మాకు ఇచ్చింది ఫస్ట్ మేము లేదన్నా కానీ బలవంతంగా ఇచ్చింది మాకు 80,000 సార్. 80,000 ఇచ్చిన తర్వాత మీరు కోర్టుకు ఇవ్వచ్చు అని కలెక్టర్ దగ్గర పోయి అడిగి వీళ్ళు కలెక్టర్ నుంచి తీసుకొచ్చి కోర్టుకి వేయండి అన్నారు సార్. మేము ఏం చేసినా 80,000 తీసుకున్నాం, కోర్టుకి ఇచ్చినాం. కోర్టు తీర్పు అయింది. తీర్పు అయ్యే వరకు మాకు డబ్బులు లేవు. మా పరిస్థితి ఏమో రోడ్డు మీద వచ్చింది. ఇటైతే మాకు ఏమీ ఆదాయం లేదు సార్. దానివల్ల మేము కోర్టుకు వచ్చినాం. కోర్టుకు వచ్చే వరకు కోర్టు తీర్పు ఈడికి తెచ్చింది సార్. దానికోసం మేము ఈడి వరకు వచ్చినాం. 70 ఎకరాలు ఉంటుంది సార్. 70కి పైన ఉంటుంది. మొత్తం మనము 13 మంది 15 మంది అనుకున్నాం సార్. 1,27,00,000 సార్. 2,24,00,000.